ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి పూర్తి స్థాయిలో అవగాహన వచ్చిన తర్వాతనే పెళ్లి చేయాలని చెప్పి ఒక మాట వినేవాళ్ళం మనం. ఎందుకంటే దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్ కానీ, ఇలా వేరియస్ రీజన్స్ చూసి ఒకరిని అంటే అనలైజ్ చేయాలంటే కనీసం 7 తరాలు ముందు వెనక్కి పోతే తప్ప మనము ఒక వ్యక్తిని నిర్ధారించడం తప్పు, అవకాశం ఉండే తక్కువ అనే విధంగా చాలామంది మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫార్ములా ఏదైతే ఉందో అది ప్రేమించడానికి కూడా వర్తిస్తుందా అన్న అనుమానం వచ్చేలాగా ప్రస్తుతం కొన్ని ఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు అసలు ప్రేమకి, పెళ్ళికి ఏంటి సంబంధం ఏంటి? ఈ 7 తరాలు చూడడం ఏంటి అని అంటున్నారా? ఈ మధ్యకాలంలో మనం చూసిన సీరియస్ ఇష్యూస్‌లో మొన్న జరిగిన బోడుప్పల్ మర్డర్ ఏదైతే ఉందో, ఆ బోడుప్పల్ మర్డర్ కేసు ఏంటి? వాళ్ళిద్దరు లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబాల్ని కాదనుకున్నారు. అబ్బాయి కుటుంబం వాళ్ళు ఓకే అన్నారు కానీ, అమ్మాయి కుటుంబ సభ్యులైతే దాపుగా నో అన్నారు. 19 నెలల పాటు కాపురం చేశారు. దాంట్లో ఒక ప్రాంతంలో కాపురం చేసి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి గత 25 డేస్ నుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. ఉన్నప్పుడు అమ్మాయి 5 నెలల గర్భవతి. అయినా సరే అంత కిరాతకంగా, అంత కర్కశంగా ఆ అమ్మాయిని చంపి, ముక్కలుగా కోసి, మళ్ళీ వాటిని ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళి ఈ మూసీ నదిలో పడేయడం అవన్నీ చూస్తుంటే అంటే క్షణికావేశంలో జరిగిన ఒక తప్పుగా దీన్ని భావిద్దామా? అసలు క్షణికావేశంలో చేసినా సరే తప్పు కాదు, అది నేరమే. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. అది క్షణికావేశంలో జరిగింది అనుకుందామా, లేకపోతే ప్లాన్డ్గా చేశారనుకోవాలన్నా అదేం అర్థం కావట్లేదు. ఎందుకు? ఆ అమ్మాయిని చంపిన తర్వాత ముక్కలు కింద కోసి తీసుకెళ్ళి ఒక ప్లేస్లో పడేయాలన్న దానికి సంబంధించి అంత ఆలోచన ఒక వ్యక్తికి రావాలి అంటే ముందు నుంచి ఎంతో కొంత ఆలోచన చేస్తే తప్ప. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న మనకున్న సమాచారం ప్రకారం ఏంటి? ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అనుమానం. ఆ అనుమానము ఆ కడుపులో ఉన్న బిడ్డ తనదో కాదో అన్న ఒక మీమాంస కూడా అతనికి ఉంది. వీటన్నిటినీ బేస్ చేసుకొని అమ్మాయిని చంపేసి అలా ముక్కల కింద కట్ చేసి తీసుకెళ్ళి మూసీ నదిలో పడేశాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి లవ్ అంటే మరీ 1 నెల 2 నెలల్లో పెళ్లి చేసుకునేంత నిర్ణయానికి వచ్చేంత సిచ్యువేషన్ తక్కువ ఉంటుంది. ఏదో కొద్ది కాలం ప్రేమించుకొని ఉంటారు. ఇద్దరు మనసులు కలిశాయి. ఇద్దరు ఆలోచన విధానం కలిసింది. సో ఈ అబ్బాయితో ఉంటే నేను సంతోషంగా ఉంటానని అమ్మాయి భావించి ఉండొచ్చు. లేదా ఈ అమ్మాయి అయితేనే నాకు కరెక్ట్ అని చెప్పేసి ఇతను భావించి ఉండొచ్చు. ఈ పరిణామంలోనే వీళ్ళిద్దరూ పెళ్లి దాకా వెళ్ళారు. గర్భవతి కూడా అయింది ఆ అమ్మాయి. అయితే ఇక్కడ కొన్ని అంటే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, ఇంట్రెస్టింగ్ అనే దానికన్నా కొద్దిగా ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆ అమ్మాయి అంటే 1 సంవత్సరం పైగా కాలంలో ఆ ప్రాంతంలో అమ్మాయి నివసిస్తున్నప్పుడు రెగ్యులర్గా ఇద్దరికి మధ్యలో గొడవలు జరిగేవని, ఇతను కొట్టేవాడని, అరిచేవాడని, ఆ అమ్మాయి కూడా ఏడ్చేదని, ఇలాంటివన్నీ కొన్ని చెప్తూ వచ్చారు. అంటే మనం అన్ని సందర్భాల్లోనూ అబ్బాయిదే తప్ప, అమ్మాయిదే తప్పు లేదా, ఇప్పుడు ఆ మొరల్స్లోకి మనం వెళ్ళట్లేదు. కానీ అబ్బాయి అంటే యూజువల్గా కంపారిటివ్లీ స్ట్రాంగ్ ఉంటాడు, స్ట్రెంగ్త్ అని ఉంటుంది. సో ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు జరిగినప్పుడు అమ్మాయి నష్టపోయిందని తెలిసిన తర్వాత ఇవన్నీ కార్యక్రమాలు చూసే క్రమంలో కూడా మనకి అర్థమవుతుంది ఏంది, ఆ అమ్మాయిని వాడు ఘోరంగా చంపేశాడు. చంపేయడానికి కారణము ఒక అనుమానం అనేది పెనుభూతం. సో నిజంగానే అన్ని రోజులు పరిచయం ఉన్న వ్యక్తి, అంతకాలం ప్రేమించుకున్న వ్యక్తి అలా కర్కశంగా చంపుతాడని చెప్పి ఏ అమ్మాయి అనుకుని ఉండదు. ఆ మ్యారిటల్ లైఫ్లో ఉన్న ఇష్యూస్ అన్ని చూసినప్పుడు కూడా అమ్మాయి ఎవరు భావించుంటారు. అంటే ఈ లెక్క ప్రకారము నేను అన్నట్టు అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయడమే కాదు, ప్రేమించాలన్నా సరే, ప్రేమించుకోవాలన్నా సరే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజు ఖచ్చితంగా ఉంది అని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే మనం అందరికీ తెలిసిన విషయమే, ప్రేమలో ఉన్నప్పుడు చాలా స్వీట్గా మాట్లాడతారు, స్వీట్గా ఉండే చాక్లెట్లు గిఫ్ట్గా ఇస్తారు. ఆ అమ్మాయి బర్త్డే దగ్గర నుంచి స్టార్ట్ చేసే ప్రతి చిన్న ఈవెంట్ని సెలబ్రేట్ చేస్తారు. ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి వీళ్ళతో లైఫ్ కన్నా గ్రేట్ ఏముండదు అని చెప్పి ఒక భరోసా కల్పిస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా దొరికేది ఏంటి అంటే ఇక్కడ దాకా వెళ్ళిపోవడం. అసలు ఇక్కడ చాలా పాయింట్స్ మనం చూసుకోవాలి. అంటే ఒకటి, నిజంగానే ఆ అమ్మాయి మీద నీకు అనుమానం ఉంది, అనుమానము నివృత్తి చేసుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది, అది చేసుకోవాలి. లేదు నిజంగానే ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడు అనే ఫీలింగే నీకు ఉంది, దాని నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతున్నావు, విడాకులు ఇచ్చేసి ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి బతుక్కుంటుందిగా. వాళ్ళ పేరెంట్స్ కష్టమో నష్టమో మంచి వచ్చాడో ఆ అమ్మాయిని వాళ్ళు చూసుకుంటారుగా. నువ్వు ప్రేమించినప్పుడు నువ్వు ఏ అలవాట్లు అయితే ఆ అమ్మాయి నీకు గొప్పగా అనిపించాయో, ఆ అమ్మాయి ఏదైతే ఆలోచన విధానం నీకు సూటబుల్ అనిపించిందో, పెళ్ళైన తర్వాత అవన్నీ నీకు తప్పులుగా కనిపించడం మొదలైంది. ఆ అమ్మాయి నీకు సరైన జోడీ కాదు అనే ఫీలింగ్ వచ్చింది. ఇవన్నీ ఓకే, యాక్సెప్టెడ్. బట్ ఇవన్నీ వచ్చినప్పుడు
నువ్వు అమ్మాయిని వదిలేస్తే అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది. సరే మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి అంటావా? నీకు ఏ చేతనైతే అది చెయ్యి. నువ్వు ఒకవేళ లీగల్‌గా చూసినా, ఎథికల్‌గా చూసినా, కల్చరల్‌గా చూసినా దేర్ ఆర్ సర్టెన్ ఆపర్చునిటీస్ అవి క్రియేట్ చేసుకో. అవి యూజ్ చేసుకో. ఎవరు కాదంటున్నారు నిన్ను? అది పక్కన పెట్టి చంపడం ఏంటి? ఇక దీంట్లో రెండో ఇష్యూ ఏంది? ఇప్పుడు అది నేను చెప్పాను చూడండి. పెళ్లి చేసుకునే ముందు ఆల్రెడీ ఒకరితో లవ్ అఫేర్ ఉండడము. ఆ లవ్ అఫేర్‌ని వదులుకోలేక భర్తల్ని చంపేయడము. అదొక తరహా కేసు. భర్తలేమో భార్యల్ని చంపేయడము. ఇంకొక కేసు వచ్చింది ఖమ్మంలో. వాడింకా మరీ ఘోరం. గత 5, 6 నెలల నుంచి తన భార్యకి తిండి పెట్టకుండా ఒక ఇంట్లో బంధించి 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడివ్వకుండా అందంగా ఉన్న ఒక అమ్మాయిని అందవిహీనంగా తయారు చేసి అమ్మాయి కింద పడి చనిపోయింది అని చెప్పేసి ఒక స్టోరీ చెప్తే ఆ అమ్మాయి ఫేస్ చూస్తే తెలుస్తుంది. ఆ అమ్మాయి పెళ్ళికి ముందు ఎలా ఉంది, పెళ్లి టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. ఆ బాడీని చూస్తే అర్థమైపోతుంది. అమ్మాయి భోజనం చేసి ఎన్ని నెలలు అయిపోతుంది అది. నువ్వు ప్రేమించిన అమ్మాయో, నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయో, లేదా నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చిన అమ్మాయో ఏంటి అసలు ఆ థాట్ ప్రాసెస్ ఏంటి, అది చేసే పనులేంటి? ఆశ్చర్యమేస్తుంది. ఇలాంటి కేసెస్ అన్ని చూస్తున్నప్పుడు నేను చెప్పినట్టుగా నిజంగానే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసిన తర్వాతనే ప్రేమైనా, పెళ్ళైనా, స్నేహమైనా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందేమో. స్నేహం పేరుతో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పాల్పడుతున్న వాళ్ళొకరు, స్నేహం నుంచి ప్రేమగా మారి ప్రేమించట్లేదని చంపేస్తున్న వాళ్ళొకరు, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవట్లేదనో, ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళని చంపేస్తున్న వాళ్ళొకరు, పెళ్లి దాకా వెళ్ళిన తర్వాత పాత జ్ఞాపకాలని వదులుకోలేక, పాత అఫేర్స్‌ని కాదనుకోలేక చంపేస్తున్న వాళ్ళు, పెళ్ళైన దశాబ్ద కాలం తర్వాత మొగుడు కన్నా ఇంకొకడెవడో నచ్చి చంపేసి వాళ్ళని ఇవే కుక్కర్‌ల్లోనో లేకపోతే ఇవే ఏమంటారు బ్లూ డ్రమ్ముల్లోనో పెట్టి డిస్పోజ్ చేస్తున్న వాళ్ళు, ఇవన్నీ చూస్తుంటే మేబీ సమాజంలో రావాల్సిన మార్పులు, కుటుంబంలో రావాల్సిన మార్పులు, మానసికంగా మనుషులుగా రావాల్సిన మార్పులు చాలా ఉన్నాయేమో అన్న అనుమానం వస్తుంది. అవన్నీ లేకపోతే ఏం జరుగుతుంది? మనిషి మాయమవుతున్నాడు కాదు, మనిషి రాక్షసుడిగా మారుతున్నాడు. ఆ రాక్షసుడు ఎలా మారుతున్నాడంటే నేర ప్రవృత్తిని వాళ్ళు ఏదో ఒక జన్మ అంటే బై బర్త్ వచ్చిన ఒక విధానం ఎలా ఉంటుందో అట్లా మారిపోతున్నారు. క్షణిక విషయంలో జరిగే తప్పులకు సంబంధించి మనం మాట్లాడుకుంటాం. ఆ తర్వాత వెంటనే వాళ్ళ దగ్గర ప్రాయశ్చిత్తం కనిపిస్తుంది. మొన్నటికి మొన్న చూడండి కుకట్పల్లిలో ఆ అమ్మాయి చిన్న అమ్మాయిని 12 సంవత్సరాల అమ్మాయిని 15 సంవత్సరాల అబ్బాయి అతి కిరాతకంగా చంపడం అసలు ఏంటది? ఆ చంపడానికన్నా ముందు వాడు ఒక ప్లాన్ వేసుకుంటాడు. ఏంట్రా అంటే నేను ఓటీటీ చూశాను, నేను యూట్యూబ్ చూశాను, నేను సోషల్ మీడియాలో చూశాను. చూసిన వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వేరు, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే క్రమంలో ఇలాంటి ఒక ప్రవృత్తి రావడం వేరు. దాని వెనకాల కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన విధానం ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని చెప్పి సరే విశ్లేషించే క్రమంలో మనం వందలాది విశ్లేషణలు చేయొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నది మాత్రం సమాజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. దీనివైపుగా అందరూ ఆలోచించాల్సిందే. ముఖ్యంగా కుటుంబ పెద్దలు ఆలోచించాల్సిందే. వాళ్ళ పిల్లలు ఎటువైపు వెళ్తున్నారు, వాళ్ళ పిల్లల జీవితాల్లో ఏం జరుగుతోంది, వాటన్నిటి మీద ఖచ్చితంగా అయితే ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ.